ఈ దేశాన్ని మెప్పించి ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలతో కలిసి దండాలు పెట్టి జేజేలు కొట్టే విధంగా దేశాన్ని గర్వించే విధంగా తెలంగాణ తెచ్చిండు. తెచ్చిన తెలంగాణని కడక తినే విధంగా కాకుండా, కడక తాగే విధంగా కాకుండా మహా అద్భుతం మానవ నిర్మాణం అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం నీళ్ళు అందించిండు, సంక్షేమ పథకాలను తెచ్చిండు, కళ్యాణ లక్ష్మై నిలబడ్డాడు, కేసీఆర్ కిట్టిగా కనబడ్డాడు. ఒకటా రెండా రైతు బంధువై రైతులకు బాంధవైండు. ఈ దేశంలో సంక్షేమ పథకాలు ఇట్లా ఉంటాయా, ఇంత గొప్పగా ఉంటాయా అని చెప్పేసి దేశమే తెలంగాణ వైపు చూసే విధంగా నిలబెట్టిండు. అలాంటి నాయకుణ్ణి చూడడమే నా అదృష్టంగా భావిస్తున్నా. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఎప్పుడన్నా అపాయింట్మెంట్ ఇవ్వకపోతాడా, డైరెక్ట్గా ఒక్కసారన్నా ఆయనను ముట్టుకోకపోతానా అని ఒక చిన్న ఆశతోటి చాలా రోజులుగా చూస్తున్నా. నాలాగా కోట్ల మంది ఉంటారు. దయచేసి ఈ సంవత్సరం అయినా మేబీ కేసీఆర్ని కలుస్తానేమో అని ఒక చిన్న ఆశ. ఎందుకంటే ఉద్యమకారుడికి ఒక ఉద్యమ నాయకుడిని కలవాలంటుంది, మా రేవంత్ రెడ్డికి ఓ దొంగని కలవాలంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎవరి ఆలోచనలు టెల్ మీ యువర్ కంపెనీ ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు కదా. నిజంగా నేను ఉద్యమం చేసిన ఉద్యమకారునిగా కేసీఆర్ని కలవాలనుకుంటా. కొంతమంది దొంగలకి ఏమనిపిస్తుంది, ఓ దొంగల్ని కలవాలనిపిస్తుంది. కొంతమంది లంగలకి ఏమనిపిస్తుంది, లంగల్ని కలవాలనిపిస్తుంది. నాకైతే ఓపెన్గానే చెప్తున్నా, కొంతమంది హట్ అయినా ఫీల్ అయినా, ఎందుకంటే ఇది చెప్పగానే కొంతమంది ట్రోల్ చేస్తారు కేసీఆర్ కలిసిండా అని. కేసీఆర్ కలిసినా కలవకపోయినా పర్వాలేదు, కానీ నేను ఉద్యమకారుణ్ణి కేసీఆర్నే కలవాలనుకుంటా. మరి రేవంత్ రెడ్డి లెక్క దొంగని కాదు, జైలు పోయినని కాదు కాబట్టి దొంగతనం కేసులా, రెడ్ హ్యాండ్గా పట్టుకున్న దొంగతనం కేసులల్లా జైలు పోయినని కాదు కాబట్టి నాకు అట్లాంటి ఆలోచనలు రావు.